పురంధరేశ్వరి గారు మొదటి నుంచి కూడా రాష్ట్ర బీజేపీలో, ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖలో ఆమె తన ప్రత్యేక స్వరాన్ని వినిపిస్తూ వస్తున్నారు. అంటే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ విధానాలు ఏదైతే మీరు చెప్పారో, అంటే ఒక వివక్ష చూపిస్తున్నారు. పోలవరానికి సంబంధించిన దాంట్లో కూడా ఆమె కొన్ని పర్టినెంట్ పాయింట్స్ కొన్ని లేవనెత్తారు. అంటే వాళ్ళు నిధులు కేంద్రం ఎందుకు ఇవ్వట్లేదంటే మీరు యూటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇవ్వటం లేదు, అందువల్ల అది అంటున్నారు. పురంధరేశ్వరి గారి రోల్ ఏంటి రాష్ట్ర బీజేపీలో? అంటే మీరు పురంధరేశ్వరి గారితో ఏమైనా మాట్లాడారు పార్టీ మారే ముందు? లేదండి. అంటే పురంధరేశ్వరి గారు చెప్పాలంటే ఆమె కూడా తెలుగుదేశం పార్టీ అన్యాయం చేసింది. ఆమె ఒక మంత్రిగా, కేంద్ర మంత్రిగా పనిచేసి ఆమె కూడా ఇసుకు పుట్టి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యి విజయవాడ సీట్ ఇస్తారన్న ఉద్దేశంతో యాక్చువల్గా ఆమె ఎక్స్పెక్ట్ చేసింది కూడా నాకు తెలిసి. వైజాగ్ అడిగారనేది ఒకటి, వైజాగ్ అన్నారు, వైజాగ్ నుంచి విజయవాడ అన్నారు. చివరికి విజయవాడ సీటు కూడా అడ్డుపడి చంద్రబాబు నాయుడు గారు రాజంపేట పంపించారు. ఆమెకు ఎక్కడ సంబంధం లేని సీటు. అక్కడ రాజంపేట తెలుగుదేశం వాళ్ళతో ఓడించాడు ఆయన. కేవలం రాజంపేటలో కూడా తెలుగుదేశం వాళ్ళే ఓడించారు ఆమెని. అది నాకు ప్రత్యక్షంగా చాలాసార్లు తెలుసు, నేను చూశాను కూడా ఆ విషయం. అదేవిధంగా అది మనసులో పెట్టుకొని పురంధరేశ్వరి గారు విమర్శలు చేస్తున్నారా? అట్లా అనడానికి లేదు. ఆమె మాట్లాడుతుంది కూడా చాలా వాస్తవాలు. ఇప్పుడు బీజేపీలో మా స్టేట్ మీటింగ్లో కూడా మాకు ఇవి ఇస్తారు, మెటీరియల్ ఇస్తారు. దాంట్లో లోటు బడ్జెట్ గురించి నేను అనేక సార్లు నేను స్పందించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొత్తం లోటు బడ్జెట్ అంతా కూడా తప్పు పంపిస్తున్నారు నివేదికలు. ఆ నివేదికలకి ఇప్పటికీ 3 సార్లు పంపించిన నివేదికలు మార్పులు చేసి మళ్ళీ పంపించారు. 12,000 కోట్ల నుంచి అది మొత్తం రెవెన్యూ లోటుని 16,000 కోట్లు చూపిస్తే అది కాదు. ఇప్పుడు 11,000 కోట్ల మళ్ళీ వాళ్ళు చెప్పింది, కేంద్ర ప్రభుత్వం చెప్పింది కాదు. వీళ్ళంతా వీళ్ళే 2 సార్లు మార్చారు. అట్లా పోలవరం నిధులు కూడా అనేక తప్పుతో పట్టిసేమని తీసుకొచ్చి పోలవరంలో కలిపాయని చెప్పని ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం గుడ్డిదేం కాదు కదా సార్. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకి చేస్తున్నప్పుడు మన రాష్ట్రానికి ఎందుకు చేయట్లేదు? ఇతను ఒక చీటర్గా, ఒక దొంగగా చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని. ఎందుకంటే ఈయన తప్పుడు తడాక చూపెడతారని. ఎవరు చూస్తున్నారంటారు? చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం నమ్మట్లేదు. అది ప్రత్యేకం దాంట్లో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏం పంపించినా కానీ దాని మీద పూర్తిగా వాళ్ళు పంపించింది జనరల్గా ఒక రాష్ట్రం నుంచి పంపిస్తే ప్రైమరీగా చూసి ఇచ్చే పరిస్థితిలో ఉండాల్సింది పోయి దాంట్లో తప్పులు ఎతికే పరిస్థితి కూడా వెళ్ళే పరిస్థితి వెళ్ళిందంటే అన్ని తప్పుడు దీంట్లో చూపెడుతున్నారు. ఈరోజు రాష్ట్రం బాగా ఇబ్బందులు ఉంది సార్. అందరికీ తెలిసిన విషయమే కదా రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్న సంగతి అనేది. ఇప్పుడు ఇదివరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను కూడా పనిచేస్తున్నాను. అప్పుడు ముఖ్యమంత్రులతో కూడా సన్నిహితంగా ఉన్నాను. ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా స్పెషల్ ఫ్లైట్లు ఎప్పుడూ అత్యవసర ప్లేసులు తప్ప వాడరు. సో అది కాదు కదా సార్, నేను చెప్తున్నా సార్. ఖర్చులు మీరు ఇవన్నీ తగ్గించుకుంటే ఇప్పుడు మీరు చెప్పింది వాస్తవం కాదంటలా. ఈరోజు ఒక ప్రత్యేక విమానం అలాగే ఉంటుంది సీఎం గారికి. ఎంత ఖర్చు అండి దానికి? ఆయనకి హైదరాబాద్లో ఒక హౌస్ బాగు చేయించి, విజయవాడలో ఒక క్యాంప్ ఆఫీస్ బిగించేసి, మళ్ళీ ఇక్కడ మన లోటస్ దగ్గర ఒకటి ఇల్లు చేసి, వెలగపూడిలో ఇన్ని ఆఫీసెస్, ఎన్ని వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు వీటికి. ఆ డబ్బు ఎక్కడ సార్? ప్రజల డబ్బు కదా. అంటే కేంద్రం దీని మీద ఎటువంటి, అంటే కేంద్రం గమనిస్తుందంటారా? ఇవన్నీ తప్పకుండా గమనిస్తుంది. చేసే వృధా ఖర్చులను గమనిస్తుంది. ఎంత అడ్వర్టైజ్మెంట్లు సార్. మీరు విజయవాడ నగరంలో తిరిగితే ఏ హోర్డింగ్ చూసినా చంద్రన్న బీమా, చంద్రన్న కానుక, చంద్రన్న బియ్యం, చంద్రన్న మరుగుదొడ్లు, చంద్రన్న ఇవన్నీ తప్ప ఏమన్నా చెప్పండి. మీకు హోర్డింగ్ చూడండి, ఎన్ని లక్షల కోట్లు సార్ వృధా. అది మీరు చేసేది ప్రజలకు తెలియదా? మీ అడ్వర్టైజ్మెంట్ అవసరం లేదు. ప్రపంచ బ్యాంకులో నెంబర్ 1 ఉన్నా అని చెప్పిన హోర్డింగ్స్ ఈరోజు. ప్రపంచ బ్యాంకులో నెంబర్ 1 ఉండడం ఏంటండి? మనం లోటు బడ్జెట్లో ఉన్నాం, రాష్ట్రం బాగాలేదనుకుంటున్నాం. ఇవన్నీ ఎవరు తెలుగుదేశం వైఫల్యం కాదండి ఇవన్నీ. వీటన్నిటి మీద కూడా కేంద్ర ప్రభుత్వం దుబారా ఖర్చులు చేస్తున్నారు వీళ్ళు. అంటారా ప్రత్యేక హోదా? ఇప్పుడు ప్రత్యేక హోదా అనేది ఆయన చెప్పేది అది ఇతను అడగట్లేదు కదా. ఇతను అడిగితే ఇబ్బంది లేదు, ఇతనికి కావాల్సినవి అడుగుతున్నాడు తప్ప ప్రత్యేక హోదా అనేది కొంత ఇతను ఏమైనా ఇండస్ట్రీలతో ఏమైనా కుంభక్కయ్యాడా? ఇప్పుడు ఇండస్ట్రీస్ అంతా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు చాలామంది ఉన్నారు. ఇక్కడ ఒకవేళ ప్రత్యేక హోదా ఇస్తే రాయి తెలిస్తే కనుక ఆ ఇండస్ట్రీలు మూతపడతాయనే ఆలోచనతో కూడా చంద్రబాబు నాయుడు ఆపుండొచ్చు దాంట్లో. ఇవన్నీ కూడా నడుస్తున్నాయి అపోహలు. ఇవన్నీ ఖర్చులన్నీ కూడా మీరు విపరీతంగా చూపెడుతున్నారు. ఇవన్నీ కూడా తగ్గించాల్సిన అవసరం ఉందని చెప్పని కేంద్ర ప్రభుత్వం చాలాసార్లు వాళ్ళకి తెలియపరిచింది. 2,000 కోట్లు ఆల్రెడీ క్యాపిటల్కి ఇస్తే ఈరోజు టెంపరీ క్యాపిటల్ ఎందుకు కట్టాలండి? పర్మనెంట్ క్యాపిటల్ కట్టకూడదా? టెంపరీ క్యాపిటల్ ఒకటి, పర్మనెంట్ క్యాపిటల్ ఒకటి, టెంపరీ అసెంబ్లీ ఒకటి, టెంపరీ పర్మనెంట్ అసెంబ్లీ ఒకటి. ఇవన్నీ ఎవరి డబ్బులు సార్ వృధా అయ్యేది? ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేసే అనుచిత నిర్ణయాలు. ఇవన్నీ కూడా తప్పుడు. నేను వెల్లంపల్లి శ్రీనివాస్, మీరు చూస్తుంది ఐ డ్రీమ్ న్యూస్.